హలో అండ్ వెల్కమ్ టు క్రిస్టియన్ వెంకటేష్. ఈరోజు మధ్యాహ్నం 1:30కి అగార్కర్ మన చీఫ్ సెలెక్టర్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయబోతున్నారు టు అనౌన్స్ ద టీమ్ ఫర్ T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ టీం అప్పుడే ఎందుకు అని మీరు అనొచ్చు. ఇంకా టైం ఉంది కదా, February 7th స్టార్ట్ అయ్యింది. ఎస్, యూఆర్ రైట్. బట్ విషయం ఏంటంటే February 7th స్టార్ట్ అయితే January 7th 1 month బిఫోర్ ఇవ్వాలి. అదైతే ఐసీసీ రూల్. 1 month బిఫోర్ మీ టీంని అనౌన్స్ చేయాలి. కానీ ఈ మధ్య గ్యాప్లో మనం ఏం వేరే మ్యాచ్ ఆడలేదు కదా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ సిరీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్ విల్ స్టార్ట్ ఆన్ 11th January. మధ్యలో మ్యాచ్లు ఆడలేదు. సో న్యూజిలాండ్ టీంది అనౌన్స్ చేస్తూ అదే టీంని వరల్డ్ కప్ టీంగా కూడా అనౌన్స్ చేస్తుంది. సో రెండు టీమ్స్ సేమే ఉంటాయి. అందుకే ముందే అనౌన్స్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే 1.5 month ఏదో రూల్ పెట్టారు ఐసీసీ వల్ల. దానికి ఏం కన్ఫర్మేషన్ అయితే లేదు. 1.5 month ముందు ఇవ్వాలైతే మిగతా టీమ్స్ కూడా ఇవ్వాలి కదా. సో ఎనీవే ఇవాళైతే టీం అనౌన్స్ చేస్తున్నారు కానీ మీటింగ్ జరుగుతుంది ముందు సెలెక్టర్స్, కెప్టెన్ అందరితో మీటింగ్ జరుగుతుంది. 5 సెలెక్టర్స్ ఉంటారు అక్కడ. కెప్టెన్ ఉంటాడు. సయ్యద్ ముష్టాక్ అలీ అయింది మొన్న. దాని నుంచి ఎవరైనా ప్లేయర్ని తీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. సయ్యద్ ముష్టాక్ అలీ ఈజ్ అన్ ఆడిషన్. అది ఐపీఎల్లో మీరు ఫ్రాంచైజీల కోసం కాదు జరిపేది. ఇండియన్ టీంలోకి రావడం కోసం ఎవరైనా అర్జెంటుగా దే ఆర్ ప్రెస్సింగ్ దేర్ క్లెయిమ్, చాలా గట్టిగా తలుపు తడుతున్నారు ఆ సెలెక్టర్స్ అనేది చూడడానికి కదా సయ్యద్ ముష్టాక్ అలీ గవర్నమెంట్ జరిగేది. సో దాని నుంచి మరి ప్రజ్ఞాన్ ఓజా చూసినట్టుగా ఉన్నాడు, కొత్తగా సెలెక్ట్ అయిన. మొత్తం చాలా మ్యాచ్లు అతను కవర్ చేసినట్టుగా ఉన్నాడు. అజిత్ అగర్కర్ ఇంతకుముందు చెప్పాను, ఇవి కవర్ చేయడు. డొమెస్టిక్ మ్యాచ్లు తిరగడానికి ఆయన ఇండియన్ టీంతో పాటు తిరుగుతాడు. యాజ్ ఇఫ్ ఈజ్ ద కోచ్ అన్నట్టుగా అతను ఇండియన్ టీం ఎక్కడ ఉంటే అక్కడే కనిపిస్తుంటాడు. ఎనీవే అది వేరే విషయం. సో మొత్తం మీద టీంని అనౌన్స్ చేస్తారు. దాని ముందు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఎంతసేపు జరుగుతుంది నేను అనుకోవడం పట్టుమని 10 నిమిషాలు కూడా జరగదు. ఎందుకంటే సేమ్ టీం ఉంటుంది. ఇప్పుడు ఏ టీం అయితే మనం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో ఆడామో అదే 15 మంది. మనం 15 మంది కంటే ఎక్కువ సెలెక్ట్ చేయడానికి లేదు. ఐసీసీ టోర్నమెంట్స్కి యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 15 members. మీకు ఏమన్నా ఎక్స్ట్రా వీళ్ళు పెట్టుకోవాలనుకుంటే మీరు స్టాండ్ బైస్గా, ట్రావెలింగ్ రిజర్వ్స్గా, టీంతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళకి పెట్టుకుంటారు, లేకపోతే స్టాండ్ బైస్గా పెట్టుకుంటారు. మన ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి, శ్రీలంకలో జరుగుతుంది. బట్ ఇండియాలోనే మనం మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ ఆడతాం. శ్రీలంకలో పాకిస్తాన్తో మాత్రమే ఆడతాం కాబట్టి మనకి స్టాండ్ బైస్గానే అనౌన్స్ చేస్తారు. శ్రీలంక మ్యాచ్లకి ఏమన్నా మొత్తం టీంతో పాటు ట్రావెలింగ్ రిజర్వ్స్ వెళ్ళచ్చు. ఒక 2-3 ట్రావెలింగ్ రిజర్వ్స్ కూడా అనౌన్స్ చేస్తారు. సో అది పరిస్థితి. సో టీమ్ అనౌన్స్మెంట్ ఇవాళ జరుగుతుంది ఫర్ ది వరల్డ్ కప్ ఆల్సో. అదే టీం న్యూజిలాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల T20 సిరీస్లో కూడా ఆడుతుంది. సో నేను చెప్పినట్టుగా ఏమీ మార్పు ఉండదు. షాబాజ్ అహ్మద్ వచ్చాడు టీంలో. ఎందుకంటే అక్షర్ పటేల్కి అనారోగ్యం, ఇల్నెస్, ఇంజరీ కూడా కాదు, ఏదో జ్వరం వచ్చిందో, ఫ్లూ వచ్చిందో, ఏదో సంథింగ్, హీ వాజ్ నాట్ వెల్, థ్రోట్ ఇన్ఫెక్షన్ సంథింగ్. సో అతను టీంలో చేరతాడు. చాలా గ్యాప్ ఉంది కదా, న్యూజిలాండ్ జరగబోయే సిరీస్ కూడా చాలా గ్యాప్ ఉంది కాబట్టి, ఇంజరీ కాదు కాబట్టి అతన్ని కూడా టీంలో అనౌన్స్ చేస్తారు. షాబాజ్ టీంలో ఉంటాడు. మిగతా సేమ్ టీం ఉంటుంది, ఎలాంటి మార్పులు లేకుండా. కానీ మనకు బాధ అనిపించేది ముగ్గురు ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే విషయం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్. అన్ఫార్చునేట్లీ దే ఆర్ గోయింగ్ టు మిస్. సో టీం ఎలా ఉండబోతుంది? సేమ్ టీం కదా. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సంజు శాంసన్, వీళ్ళు ముగ్గురు ఓపెనర్స్గా ఉంటారు. సంజు శాంసన్ కీపర్గా కూడా ఉంటాడు. కీపర్ ఆప్షన్ కూడా సంజు శాంసన్ ఇస్తాడు. సో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సంజు శాంసన్ అది ఓపెనర్స్. ముగ్గురులో ఇద్దరు ఆడతారు. ఎవరు ఆడతారనేది తర్వాత విషయం. శుభ్మన్ గిల్ టీంలో ఉండాలా, గట్టిగా అడిగితే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అతనికి కంప్లీట్గా మనం టెస్ట్ చేయలేకపోయాం. లాస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు అతను. తర్వాత ఇప్పటికిప్పుడు అతన్ని మార్చే పరిస్థితి అయితే ఉండదు. అతను 11లో ఉండాలా లేదా అనేది అది వేరే విషయం. బట్ టీంలో అయితే ఉంటాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ని అర్జెంటుగా తీసి పక్కన పెట్టేస్తారని అనుకోను నేను. ఈ స్టేజ్లో అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. జైస్వాల్ని పెడితే బాగానే ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ డూ దట్. ఎనీవే అది జరగబోయేది. మనం జరగాల వద్దనేది వేరే విషయం. జరగబోయేది. అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్స్గా మనకి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, దుబే ఉంటారు. మనకి ఆల్రౌండర్స్, జెన్యూన్ ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. జితేష్ శర్మ కీపర్, ఫస్ట్ కీపర్ అనుకోండి, సెకండ్ కీపర్ అనుకోండి, ఏదో ఒకటి. అంటే మీరు గిల్ ఆడిస్తే జితేష్ శర్మ ఆడతాడు. ఎందుకంటే జితేష్ శర్మ లేట్ ఆర్డర్లో ఆడగల, ఫినిషర్గా ఆడగల ప్లేయర్. లేదు సంజు శాంసన్ ఆడితే సంజు శాంసన్ ఓపెనర్గానే ఆడాలి.
సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఆడించడం నాకైతే ఇష్టం లేదు. సో సంజయ్ గిల్ ఆడుతుంటే సో జితేష్ శర్మ షుడ్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. మీకు ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్స్, బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. అండ్ మీకు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్స్, అంటే ఆల్రౌండర్స్ కాకుండా స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఎవరంటే కుల్దీప్ అండ్ వరుణ్. సో దీంట్లో మీకు ముగ్గురు ఓపెనర్స్ ఉన్నారు, ముగ్గురు ఆల్రౌండర్స్, నేను చెప్పిన జెన్యూన్ ఆల్రౌండర్స్ అక్షర్, వాషింగ్టన్ అండ్ హార్దిక్. ముగ్గురు పార్ట్ టైం బౌలర్స్ కూడా కనిపిస్తున్నారు మనకి. దాంట్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ శివం దుబే. ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్స్, బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా. ఇద్దరు కీపర్స్ జితేష్ అండ్ సంజు శాంసన్. ఓవరాల్గా నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ కలుపుకోండి, ఎన్ని కలుపుకోండి, నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. అలాగే పేస్ బౌలింగ్లో కూడా మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, బుమ్రా, హర్షదీప్ అండ్ హర్షిత్ రాణా. సో టీమ్ పర్ఫెక్ట్గా టికింగ్ ఆల్ ద బాక్సెస్. మీకు బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది. హర్షిత్ రాణా, సంబడి లైక్ హర్షిత్ రాణా కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగల ప్లేయర్ కూడా ఉన్నాడు. సో మనకి అన్ని రకాలుగా టీంలో మీకు ఆ బ్యాటింగ్ డెప్త్ కానీ బౌలింగ్లో ఆప్షన్స్ కానీ ఉన్నాయి. టీం బాగుంది, అంత బాగుంది. కానీ అందరూ కరెక్ట్గానే ఉన్నారా? మీకు ఏషియా కప్ ఆడినప్పుడు రింకు సింగ్ టీంలో ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ లేడు. సో రింకు సింగ్ మరి ఎందుకు డ్రాప్ చేశారు? రింకు సింగ్ మీకు గుర్తుండి ఉండదు, ఏషియా కప్ ఫైనల్లో, మన 10th ఫైనల్లో లాస్ట్ ఓవర్లో అతను బ్యాటింగ్ రావాల్సింది విత్ 3 balls to go అనుకుంటా. సో ఎలాంటి టెన్షన్ లేకుండా వచ్చి రావడమే, ఫస్ట్ బాల్ 4 కొట్టి మ్యాచ్ని అక్కడే క్లోజ్ చేశాడు. సో రింకు సింగ్ కెన్ అలాంటి ఒక కామ్ ప్రెజెన్స్ ఉంటుంది అతను క్రీస్లో, చాలా కామ్గా. అతను ఈజ్ ఫినిషర్, బట్ ఎలాంటి తొందరపాటు లేకుండా కామ్గా ఫినిష్ చేయగల ప్లేయర్. డిఫరెంట్ గేర్స్లో ఆడతారు. ఒక టీం కనుక ఫస్ట్ వికెట్లు టపడవ పడ్డాయి, కొంచెం డిఫరెంట్ గేర్లో ఆడమంటే తిలక్ వర్మలాగా డిఫరెంట్ గేర్లో కూడా ఆడగలరు. ఈజ్ ఎ క్రైసిస్ మ్యాన్. మంచి ఫామ్లో ఉన్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఎప్పుడు మన ఈ టీం సౌత్ ఆఫ్రికాతో ఆడే మ్యాచ్ టీం సెలెక్ట్ చేసేదానికి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కానీ దే ప్రిఫర్డ్ వాషింగ్టన్ సుందర్. ఎందుకంటే 2 reasons. మొన్న మ్యాచ్లో లాగా అక్షర్ పటేల్ సడన్గా అతను ఇంజరీ అయింది, లేకపోతే గాయపడ్డాడు అక్షర్ పటేల్. కానీ అలాంటప్పుడు మీకు ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రెడీగా ఉండాలి. దానివల్ల బ్యాటింగ్లో మీకు డెప్త్ వస్తుంది. తర్వాత మీకు కొన్ని సందర్భాల్లో ఒక టీంలో, శ్రీలంక టీం ఏదో అనుకోండి, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. అక్కడ అక్షర్ పటేల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కంటే కూడా ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బెటర్గా ఉంటుందని టీం భావిస్తే ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు. సో అందుకని అతను ఒక ఆల్రౌండర్గా మనకి టీంలో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. మీకు T20స్లో, టెస్ట్ మ్యాచ్ల్లో గంభీర్ సిద్ధాంతం నెంబర్ 8 దాకా, నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉండాలనేది టూ మచ్, అవసరం లేదు. టెస్ట్ మ్యాచ్లో స్పెషలిస్టులు ఉండాలి. ఇక్కడ మాత్రం మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాల్సిందే. ఓన్లీ యూ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ 3 tailenders. అందుకని వాషింగ్టన్ సుందర్, బికాస్ ఈ కెన్ గివ్ యూ దట్. అందులోనూ నిన్న అతన్ని కొత్తగా ఒక ట్రై చేస్తారు. పవర్ ప్లేలో మళ్ళీ బౌలింగ్ వేయించారు. 3 ఓవర్లో 18 runs విత్ డికాక్ గోయింగ్ గ్రేట్ గన్స్. దట్ వాజ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వాషింగ్టన్ సుందర్. అలాగే ఇలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ మీకు ఓపెనర్గా, చాలా టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్గా ఉంటారు. ఆ టైంలో అతను ఆ పవర్ ప్లే బౌలింగ్ గతంలో వేసేవాడు, మళ్ళీ అది ఆ రోల్ని అతను చేయగలడు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ అదే అతని జస్టిఫికేషన్. శివం దుబేకి ఏంటి జస్టిఫికేషన్? శివం దుబేకి ఏంటంటే జస్టిఫికేషను, శివం దుబే కెన్ బౌల్, మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. మీకు కొన్ని సందర్భాల్లో ఇండియాలో జరుగుతుంది కాబట్టి వరల్డ్ కప్, మీకు కొన్ని సందర్భాల్లో మీరు 3 స్పిన్నర్స్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. 3 స్పిన్నర్స్తో మీరు మ్యాచ్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి 3 ఆడించుకుంటే మీకు 2 పేసర్స్ మాత్రమే ఉంటారు. అంటే అలాంటి సిచ్యువేషన్లో యూల్ హ్యావ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా. మనం ఏషియా కప్లో అదే టెంప్లెట్తో వెళ్ళాం. ఏషియా కప్లో మనం 2 స్పెషలిస్ట్ పేసర్స్తోనే వెళ్ళాం. సో అలాంటప్పుడు మనకి అప్పుడు మీకు శివం దుబే కుడ్ బి అవర్ 3rd seamer. మొన్న సౌత్ ఆఫ్రికాతో కూడా హీ హెస్ బౌల్డ్ సమ్ ఓవర్స్, గాట్ 1 wicket ఆల్సో. సో అతను ఆ అవకాశం ఇస్తారు కాబట్టి మీకు రింకు సింగ్ కంటే కూడా అతను బికాజ్ ఆఫ్ హిజ్ స్కిల్ సెట్ అతన్ని టీంలో పెడతారు. అండ్ అతను కూడా మనం చూసాం కదా, ఇప్పుడు వచ్చాడు ఒక 4 ఒక 6 కొట్టి 300 strike rateతో కావాల్సిన లాస్ట్లో కావాల్సిన ఫినిష్ ఇవ్వగల ప్లేయర్ అది. సో అది అతనికి జస్ట్. మరి జితేష్ శర్మ ఎందుకు? ఇషాన్ కిషన్ ఆడించవచ్చు కదా. జితేష్ శర్మ ఎందుకంటే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ బోత్ ఆర్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్. మీకు టాప్లో మీకు ఆల్రెడీ గిల్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. అలాంటప్పుడు మీకు జితేష్ శర్మ ఫినిషర్. ఇషాన్ కిషన్ ఓపెనర్గా నెంబర్ 3గా తప్ప అతను ఫినిషర్ కాదు. అందుకని జితేష్ శర్మ
కమ్స్ అహెడ్ ఆఫ్ ఇషాన్ కిషన్. సో అది జస్టిఫికేషన్. మిగతా వాళ్ళు ఎవరి గురించి కూడా హర్షిత్ రాణా ఎందుకు, హర్షిత్ రాణా వై నాట్ సిరాజ్ అని మీరు అనొచ్చు. హర్షిత్ రాణా ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలడు. నెంబర్ 8లో ఈ కెన్ టాంగ్ ద బాల్, ఒక రెండు 4లో 6లో కొట్టగల ఎబిలిటీ ఉన్నవాడు. అక్కడ అన్నీ బాల్స్ ఉంటాయి. మీరు ఆ స్టేజ్లో వచ్చేటప్పటికి వెన్ యూ కమ్ ఫర్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8 మీకు 1 or 2 ఓవర్స్ ఉంటాయి. దాంట్లో బాల్స్ ఎక్కువ వేస్ట్ చేయకుండా వీళ్ళంత మ్యాక్సిమైజ్ చేయాలి, కొన్ని రన్స్ కొట్టాలంటే అలాంటి రోల్ అతను ప్లే చేయగలుగుతాడు. అండ్ అతనికి వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్లో హీ బౌల్డ్ వెల్. మనం ధర్మశాలలో చూసాం 2 వికెట్లు తీసాడు ఆ ఫ్రంట్లో న్యూ బాల్తో. అలాగే అతను డెత్లో కూడా అతని దగ్గర ఆ వేరియేషన్స్ ఉన్నాయి, మంచి వెల్ డిస్గైజ్డ్ స్లోయర్ బాల్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతారు, ఈ ఫార్మాట్లో అందరూ ఎక్స్పెన్సివ్ అవుతారు. హర్షదీప్ వెంట్ ఫర్ రన్స్ నన్ను చూసాం, ఫస్ట్ 2 ఓవర్లో వెంట్ ఫర్ 35 రన్స్ అగేన్స్ట్ డికాక్. సో ఈ టీం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. బట్ ఐ ఫీల్ సారీ ఫర్ రింకు సింగ్. లాస్ట్ వరల్డ్ కప్లో కూడా అతను మంచి ఫామ్లో ఉన్నాడు, అతనికి అకామిడేట్ చేయలేకపోయారు. ఈసారి అంత గొప్ప ఫామ్లో లేడు అతను. ఎందుకంటే సయ్యద్ ముష్తాక్ అలీలో యూపీకి ఆడుతూ ఒక 40 ఒక 60 చేసినట్టున్నాడు. బట్ మంచి స్ట్రైక్ అవుతుందని చేస్తాడు. బట్ రింకు సింగ్ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ ప్రూవ్ ఇన్ ప్లేయర్. అతని స్ట్రైక్ రేట్ 160+ ఉంది, యావరేజ్ 42 ఉంది. T20 ఇంటర్నేషనల్స్ బాగానే ఆడాడు, 30కి పైగా ఆడినట్టున్నాడు, 30-40 ఆడాడు. దాంట్లో అతని స్ట్రైక్ రేట్ కానీ యావరేజ్ కానీ చాలా బాగుంది. సో ఈజ్ అ ప్రూవెన్ ఫినిషర్, వెరీ గుడ్ ఫీల్డర్. బట్ అతన్ని అకామిడేట్ చేయలేకపోతున్నారు టీంలో. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్కి నేను పెట్టుకోవడం వల్ల అతను ఈ టీంలో మిస్ అయ్యాడు. ఏషియా కప్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. అలాగే మీరు ఇషాన్ కిషన్ సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఖచ్చితంగా టీంలో పెట్టుకోవాలి కదా, కానీ మనం ఎక్కడ అకామిడేట్ చేస్తాం అతన్ని? శుభ్మన్ గిల్ పక్కన పెట్టేసి తను పెట్టుకోవాలి. అంత ధైర్యం చేస్తారు సెలెక్టర్స్? ఐ డోంట్ థింక్ సో. అంత ధైర్యం చేయరు. శుభ్మన్ గిల్ పక్కన ఎందుకంటే అతను ఉన్న ఫామ్ టెరిఫిక్ ఫామ్. హీ ఈజ్ ద టాప్ స్కోరర్ ఇన్ సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ విచ్ కన్క్లూడెడ్. ఫైనల్లో టీంని గెలిపించాడు, ఫైనల్లో సెంచరీ చేశాడు. మొత్తం టోర్నమెంట్లో 500 పైగా రన్స్ చేశాడు. దాంట్లో 2 100s 2 50s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 200, 198 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అంతకంటే ఏం కావాలి మనకి? 198 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 198 స్ట్రైక్ రేట్. అండ్ అతను 2023లో లాస్ట్ ప్లేడ్ ఫర్ ఇండియా, నవంబర్లో ఆడాడు. అప్పటి నుంచి అప్పుడు కొద్దిగా అతను టీం నుంచి వెళ్ళిపోవడం, కొంచెం అలిగి వెళ్ళిపోయినట్టుగా అనిపించాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేశారు, డొమెస్టిక్ ఆడలేదని చెప్పి అతని మీద ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. కానీ తర్వాత ఈ డిడ్ నాట్ కమ్ బ్యాక్ టు టీమ్. అది వచ్చిన బాధ. అంటే అతని మీద ఏదో బ్యాన్ విధించారని కాదు, కానీ అతను మళ్ళీ ఈ కుడ్ నాట్ విన్ బ్యాక్ హిస్ ప్లేస్. అప్పుడు టెస్టులు, వన్డేలు, T20s అన్నీ ఆడిన టైం అది. అతని కంప్లైంట్ ఏంటంటే నేను వన్డేలు 100 కొట్టాను, నాకు రెగ్యులర్ ప్లేస్ రావట్లేదని కొద్దిగా. మీరు అలాగా ఎస్టాబ్లిష్మెంట్ మీద అలిగితే కష్టం అవుతుంది. ఎనీవే అతను తప్పు ఉన్నా లేకపోయినా మొత్తం మీద మళ్ళీ అతను కుడ్ నాట్ విన్ బ్యాక్ హిస్ ప్లేస్. బట్ హీస్ ఇన్ గ్రేట్ ఫామ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని మీరు ఆడించుకోవాలి. బట్ అది పాసిబుల్ లేదు. జైస్వాల్ ఎందుకు ఆడకూడదు? జైస్వాల్ మీకు అతనికి అవకాశం ఇస్తే అన్ని ఫర్ లాస్ట్ వరల్డ్ కప్లో హీ వాజ్ దేర్, గిల్ వాజ్ నాట్ దేర్. అది మనకు తెలుసు. కోర్స్ అతను మ్యాచ్లో ఆడలేదు, బట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది విన్నింగ్ వరల్డ్ కప్ విన్నింగ్ T20 టీమ్. దాంట్లో ఉన్నాడు. తర్వాత ఏమైనా తప్పు చేశాడు? అతను ఏమి లేదు. అతను అవకాశం ఇస్తే రన్స్ చేస్తాడు. ఇప్పుడు ముష్తాక్ అలీలో 3 మ్యాచ్లు ఆడాడు తాజాగా. దాంట్లో ఒక సెంచరీ కొట్టాడు, 50 balls 101 నాట్అవుట్ కొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మీకు 1 days లేక అవకాశం ఇచ్చారు మొన్న రీసెంట్గా. ఇస్తే లాస్ట్ 1 day వైజాగ్లో సౌత్ ఆఫ్రికా మీద 100 కొట్టేశాడు. అన్బీటెన్ 100 కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఏ ఫార్మాట్లో అయినా బాగా ఆడతాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు, కన్సిస్టెంట్గా ఆడతాడు. సో యశస్వి జైస్వాల్ తిరుగులేని ప్లేయర్ అక్రాస్ ఫార్మాట్స్, ఆల్ 3 ఫార్మాట్స్లో హెస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. అండ్ ఇండియా 3 ఫార్మాట్స్లో 100s ఉన్న అతి తక్కువ మంది. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నారు, రోహిత్ శర్మ లాంటి వాళ్ళతో సరసన అతను చేరాడు. హీస్ వండర్ఫుల్ టాలెంట్. కానీ వీళ్ళు ముగ్గురిని కూడా మనం టీంలో పెట్టుకోలేని పరిస్థితి. రింకుకి ప్లేస్ ఉండదు బహుశా. తర్వాత మీకు ఇషాన్కి ఉండదు, అలాగే జైస్వాల్కి ఉండదు. ఎవరైనా గిల్ని పక్కన పెట్టి ఒక పెద్ద నిర్ణయం తీసుకుని గిల్ని పక్కన పెట్టి అతను పెడతారా? తెలియదు, మనకు తెలియదు. పెడతారా? ఇషాన్ కానీ జైస్వాల్ కానీ టీంలోకి తీసుకొస్తారా? ఏమో, తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు నేను ఇచ్చిన టీం తప్పైనా ఐ విల్ ఫీల్ హ్యాపీ, వెరీ హ్యాపీ. గిల్, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ గిల్ ఏంటంటే ఒక్కళ్ళు ఒక ఫార్మాట్కి సూట్ అవుతారు, ఒకళ్ళు కారు. శుభ్మన్ గిల్ ఈజ్ నాట్ కట్అవుట్ ఫర్ T20 ఫార్మాట్. అది రాహుల్ ద్రావిడ్ తెలియదు. రాహుల్ ద్రావిడ్ అండర్-19 నుంచి అతను చూస్తున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్లో అప్పుడు కోచ్గా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్. సో రాహుల్ ద్రావిడ్ నోస్ దట్ గిల్ ఈజ్ నాట్
కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్. అందుకే లాస్ట్ టైం వరల్డ్ కప్లో అతను కోచ్గా ఉన్నప్పుడు గిల్ మనకి టీంలో లేడు, స్టాండ్ బైస్లో మాత్రమే ఉన్నాడు. కానీ ఇప్పుడు అతన్ని అన్ని ఫార్మాట్లో ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. సో అతను స్క్వాడ్లో ఉండడానికి కూడా నాకు అభ్యంతరం లేదు, కానీ టీంలో ఎందుకంటే సంజు శాంసన్ నిన్న చూసాం ఇలా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ జోడీ ఎంత మంచి స్టార్ట్ అందిస్తారు, ఎలాంటి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తారు. పవర్ ప్లేని వాళ్ళు ఓన్ చేసుకొని పవర్ ప్లేలోనే మీకు బ్రహ్మాండమైన స్టార్ట్ అందించి మీకు ఒక పెద్ద స్కోర్కి వాళ్ళు బేస్ క్రియేట్ చేస్తారు. ఇద్దరు 30s చేశారు చాలు, మీకు వెనకాల బౌలర్ పెద్ద బ్యాటింగ్ లేనప్పుడు. సో 30s చేసినా కూడా ఆ పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వాళ్ళిద్దరు అందిస్తారు. సో అది తర్వాత చూద్దాం. స్క్వాడ్ అయితే ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరినైనా మిస్ అయినా మీరు కామెంట్స్లో చెప్పండి. మీ 15 ఏదో కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి.